నటుడు శివాజీపై నటి అనసూయ ఘాటుగా స్పందించారు. తనను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. త్వరలో రుణం తీసుకునే అవకాశం తనకు రావాలని కోరుకుంటారని చెప్పారు అనసూయ. చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చానని మీ సపోర్ట్ అక్కర్లేదన్నారు. చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. I have beautiful husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అసలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి. మీరు చాలా హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విమర్శలు వెలువెత్తాయి. ఈ క్రమంలో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను నటి అనసూయను ఏమీ అనలేదని, ఆమె అనవసరంగా ఇందులోకి వచ్చారని అన్నారు. దీనిపై అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. శివాజీ మీడియా ముందు కూర్చుని బాధితుడిగా నటిస్తున్నారని అనసూయ ఫైర్ అయ్యారు. ఆయన వ్యవహార శైలి ఒక నార్సిసిస్ట్ లా ఉందని విమర్శించారు. ఈ కాలంలో కూడా మహిళలు వేసుకునే దుస్తుల గురించి మాట్లాడటం ఆయన చేతకానితనమని ఆమె కొట్టిపారేశారు. స్వీయ నియంత్రణ లేని వారు, అభద్రతా భావంతో బతికేవారు మాత్రమే ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారని అనసూయ అభిప్రాయపడ్డారు. ఆడమగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. ఆడమగ ఉంటేనే ప్రకృతి ముందుకు. తాము చిన్నపిల్లలం కాదని హక్కులు తెలుసన్నారు అనసూయ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో పాటు ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరమైన నోటీసులు పంపిస్తానని అనసూయ వెల్లడించారు. సో ఆల్సో ఐ స్పోక్ టు మై లాయర్. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో ఇక శివాజీ కామెంట్స్ పై నిధి అగర్వాల్ కూడా స్పందించారు. ఆమె ఇన్స్టా స్టోరీ చర్చగా మారింది. బాధితులపై తప్పు నెట్టడాన్ని అతి తెలివి అంటారని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నిధి అగర్వాల్.